హాయ్ హలో వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణు బికి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రోషన్ కనకాల, అలానే రవికాంత్ గారు. హాయ్ అండి. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, రేపు సినిమా రిలీజ్ అవుతుంది. ఇన్ని రోజుల్లో ట్రావెల్ ఒక వైపు, ఈరోజు మీ ఫీలింగ్ ఏంటి? రేపే మీరు నటుడిగా పుట్టబోతున్నారు. ఎక్సైటెడ్గా ఉన్నానండి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో వెయిట్ చేస్తున్నాను ఎలా ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది అనేది. డెఫినెట్గా కంటెంట్ పైన అయితే కాన్ఫిడెన్స్ ఉంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఓకే, రేపు రిజల్ట్కి ముందు మీరు అసలు ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్కి అప్రిషియేషన్ ఎలా వస్తుంది? ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? చాలామందికి నచ్చిందండి. చాలామందికి ట్రైలర్ నచ్చింది, టీజర్ నచ్చింది, సాంగ్స్ నచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారికి చాలా నచ్చింది. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. అది అంటే ఆ లెవెల్ ఆఫ్ వ్యక్తి నుంచి నచ్చిందని చెప్పడం. ఒకసారి అల్లు అర్జున్ గారికి కూడా నచ్చిన టీజర్. అప్పుడు ఒకసారి వెళ్ళి నేషనల్ అవార్డ్ గెలిచిన తర్వాత వెళ్ళి బొకే ఇచ్చాము, ఆయన చెప్పారు టీజర్ చూసారు నచ్చింది అని. చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఓకే, మీరు సార్, ఎందుకంటే మీకు ఆల్రెడీ సినిమాలు హిట్లు కొత్త కాదు, క్షణం పెద్ద హిట్, చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది అది. దాని తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్త కుర్రోడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ వచ్చింది? యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ పెద్దవాడేమో, బికాజ్ రోషన్ చిన్నప్పుడే యాక్ట్ చేశాడు. వాళ్ళ తాతగారు ఈజ్ లెజెండరీ యాక్టర్, వాళ్ళ నాన్నగారు లెజెండరీ యాక్టర్. సో వాళ్ళ మదర్ షీఈ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్. సో ఐ థింక్ రోషన్కి యాక్టింగ్ కొత్త కాదు అసలు. బట్ నాకు యాక్చువల్లీ ఆ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ తన బ్యాక్గ్రౌండ్, తను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాడు, చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా చేశాడు, అండ్ ఒక క్యారెక్టర్ ఏదో ఇంకొక దగ్గర చేశాడు. సో దట్ వే తనకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం లేదు. నేను కలిసే టైంకి చాలా ప్రిప్ అయి ఉన్నాడు. సో ఐ థింక్ ద ప్రాసెస్ వాజ్ వెరీ ఈజీ. ఓకే, ఎవరిని పిక్ చేసుకున్నారు? మీరు డైరెక్టర్ గారిని మీరు పిక్ చేసుకున్నారా, డైరెక్టర్ గారు మిమ్మల్ని పిక్ చేసుకున్నారా? లేదు, యాక్చువల్లీ నాకు ఈ స్టోరీ ఐడియా ఎప్పటి నుంచో ఉంది. ఈ స్టోరీ నేను కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నాను, న్యూ కమర్స్తో. సో ఆ ప్రాసెస్లో నాకు రోషన్ ఒకసారి ముందు తెలుసు. బట్ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒకసారి రోషన్ మళ్ళీ కలిసినప్పుడు ఐ థాట్ రోషన్ ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతాడు అనిపించింది. సో అక్కడ ఇద్దరం కలిసాం. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్. ఇప్పుడు రిచీ పూర్ లవ్ స్టోరీ అనేది పాతాళాబాయ్ దగ్గర నుంచి వస్తుంది. కరెక్ట్. ఆ రిచీ పూర్ లవ్ స్టోరీని ఇప్పుడు మీరు కొత్తగా ఏం చూపించిపోతున్నారు? మీ సినిమా ఎందుకు చూడాలని ఐడియాని క్వశ్చన్ చేస్తే మీ దగ్గర ఆన్సర్ ఏంటి? అంటే అప్పుడు రిచిపూర్ అప్పుడు ఆ టైమ్స్కి రిలేటబుల్గా ఉన్నాయి కదా సార్. ఈ టైంకి ఈ సినిమా రిలేటబుల్గా ఉంటుంది సార్ బాగా. ఓకే, బికాస్ మీరు అన్నట్టు కరెక్టే. నేను రాస్తున్నప్పటి నుంచే నాకు ఐడియా ఉంది, నాకు తెలుసు. బికాస్ ఈ రిచ్ అండ్ పూర్ కాన్ఫ్లిక్ట్ వాట్ ఎవర్, సినిమా రిచ్ అండ్ పూర్ కాన్ఫ్లిక్ట్ కాదు, అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఓకే, బట్ ఐ థింక్ మనం చాలా లిమిటెడ్ స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర. ఎక్కువ డ్రామా క్రియేట్ చేయగలిగిన స్టోరీస్. ఆ స్టోరీస్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు ఓవర్ ద జనరేషన్స్. అండ్ ఇట్ ఆల్ బేస్డ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ సార్. అంటే ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో ఈ కథ చూస్తే ఎలా ఉంటుంది అనేది బబుల్ గమ్. ఓకే, సో చాలా మంది చేశారు, ఇది బోల్డ్ 100 కథలు వచ్చాయి. ఓకే, ఇది మీ బబుల్ గమ్, అదే మీ స్టోరీ అనమాట. నా స్టోరీ కదా, బట్ అదే అలా కొన్ని ఇన్సిడెంట్స్ అలా చెప్పచ్చు సార్. ఓకే, ఓకే, నా స్టోరీ అన్న కొన్ని ఇన్సిడెంట్స్ ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. అందరి స్టోరీ అదే అందరి స్టోరీ. ఓవరాల్గా నాకు రవి చెప్పిన దాంట్లో ఒక్కటి యాడ్ చేయాలనిపించింది ఏంటంటే, డెఫినెట్గా చిన్న పెద్ద తేడా లేకుండా అందరు రిలేట్ అవుతారు. బికాజ్ కొన్ని పార్ట్స్లో అరే నేను ఇలా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండు, లేకపోతే ఇలానే రియాక్ట్ అయ్యారని చాలామంది కనిపించచ్చు. అండ్ లవ్ అనేది అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దాంతోపాటు ఎంత కాదన్నా కొన్ని కష్టాలు ఇష్టాలు అన్నీ వస్తుంటాయి, అది కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుండొచ్చు. దాన్ని చాలా న్యాచురల్గా అంటే మన లైఫ్లో ఎలా జరుగుతుందో అలా రాశాడు రవి. సో డెఫినెట్గా అందరూ జెండర్కి చిన్న పెద్ద తేడా లేకుండా, ఏ తేడా లేకుండా అందరూ కనెక్ట్ అవుతారు చాలా ఎమోషన్స్కి. సో డెఫినెట్లీ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. ఓకే, యాక్టింగ్ అంటే మీ బ్లడ్లో ఉంది, అఫ్కోర్స్ మీ తాతగారి దగ్గర మీరు నేర్చుకున్నారు. ఓకే, బట్ మిగతా క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఫైట్స్ అని, డాన్స్ అని, ఇట్లాంటి డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అవి ఎలా ట్రైనప్ అయ్యారు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇది మీకు హీరో అవ్వాలని ఎప్పుడు స్టార్ట్ అయింది? హీరో అవ్వాలని అంటే ఒక కథానాయకుడిగా కానీ ఒక యాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచే ఉందండి ఇంట్రెస్ట్. సో ఆల్మోస్ట్ నేను పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో, తాత వాళ్ళ ఇన్స్టిట్యూట్లో. ఆ ఇన్స్టిట్యూట్ ఇల్లు ఒకటే దగ్గర ఉండేది. అలా చూసి సబ్కాన్షియస్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటానేమో కానీ, బట్ చిన్నప్పటి నుంచే నాకు అర్థమైంది ఏంటి అంటే, యాక్టింగ్ అనేది నాకు ఒక క్రేజీ థ్రిల్ ఇస్తుంది. అంటే మా అమ్మ తర్వాత ఒక నిజమైన ప్రేమ అనుకోవచ్చు. సో
అది అక్కడి నుంచి మొదలైంది. అండ్ ఫైట్స్ కానీ ఇవన్నీ మీరు అన్నట్టు డాన్స్ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను. డాన్స్ కూడా ఇట్ గివ్స్ మీ అవుట్లెట్ అనుకోవచ్చు. ఏమైనా టెన్షన్గా ఉన్నప్పుడు ఊరికి నేను పిచ్చిగా డాన్స్ చేసుకుంటాను రూమ్లో, అది వేరే విషయం. బట్ డాన్స్ ట్రైనింగ్ కూడా అంటే లైక్ చిన్నప్పుడు డాన్స్ క్లాసెస్కి వెళ్ళాను. దాని తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, బట్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. ఫైట్స్ అంటారా, ఫైట్స్ కలరీ ఫైట్ అని ఒక మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేశాను. అది ఇంకా చాలా నేర్చుకోవడానికి ఉంది. ఒక లెవెల్ బేసిక్ లెవెల్ వరకు రీచ్ అయ్యాను. అండ్ మధ్యలో ఇంకొక ఫైట్ మాస్టర్ దగ్గర, వెంకట్ మాస్టర్ ఆయన దగ్గర కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. ఓవరాల్గా అలా ట్రైన్ అయ్యాను ఈ ఆస్పెక్ట్లో. ఓకే, మీకు బాగా ఇష్టపడి చేసింది ఏంటి, కష్టపడి చేసింది ఏంటి దీంట్లో? ఒక్కటి కూడా ఇష్టపడకుండా కష్టపడి అయితే చేయలేదండి. అన్నీ ఇష్టపడే చేశాను, ఎంజాయ్ చేశాను. నాట్ ఈవెన్ అంటే ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి. అంటే నేను రవి వాళ్ళు స్టోరీ రాసుకుంటున్నప్పుడు నాకు ఆయన వెళ్ళి జస్ట్ కూర్చున్నామండి, బికాజ్ ఐ వాంట్ టు లెర్న్. అది కూడా చాలా ఇష్టపడి చేశాను. అండ్ దాని తర్వాత షూటింగ్ దగ్గరికి వచ్చేయడం కానీ, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అన్నీ చాలా ఇష్టపడే చేశాను. బికాజ్ ఒకటి చాలా నేర్చుకోవడానికి ఉంది దాంట్లో. నెక్స్ట్ థింగ్, దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు బీ నా లైఫ్ మొత్తంలో. సో అది రియాలిటీగా అవుతున్నప్పుడు ఒక క్రేజీ థ్రిల్ ఇచ్చింది. సో అన్నీ ఇష్టపడి చేశాను. ఓకే, ఎందుకంటే మీకు ఒక క్రేజీ నెంబర్ని చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా. అవునవునవును. ఆ లాంచ్ చేయించినప్పుడు ఆ స్టెప్లో అవి చూసిన తర్వాత చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? ఆయన ఫస్ట్ వర్డ్ మీరు వీడియోలో చూస్తుంటే, అదే నాకు కూడా మనోడితో ఎగిరి గంతేయాలనిపించింది అన్నారు. అండ్ నన్ను అడిగారు, వాయిస్ నీదేని అడిగారు. అవును సార్ నాదే వాయిస్ అంటే, అరే భలే పాడేవరా అన్నాడు. సో చాలా నచ్చింది నాకు ఆయనకు నచ్చడం. మీకు కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతారు వెనక ఒక బ్యాగేజీ, ఒక సుమ గారు, రాజీవ్ గారి, కనకల గారి కొడుకు, అలానే ఒక నటగురువు, ఆయన మనవడు అని చెప్పేసి ఒక ఇమేజ్ అంటూ ఒకటి ఉంది. అదేమన్నా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి? అది ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా మీరు? ప్లస్ మైనస్ అయితే అనుకోండి సార్, ఎందుకంటే నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. నేను ఆలోచిస్తుంది ఒకటే, నా పర్ఫార్మెన్స్ గురించి. నేను ఎలా నేర్చుకోగలుగుతాను, ఎలా దాన్ని బెటర్ చేయగలుగుతాను, అండ్ వాట్ కెన్ అంటే ఇప్పుడు ఎలా చేయాలి అనేది మాత్రమే ఆలోచించాను. అండ్ అదైతే ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఆ ప్రెషర్ ఇవన్నీ నేను ఆలోచించుంటే ఉండేదేమో కానీ, బట్ ఎప్పుడు ఆలోచించలేదు. లేదు, ఎందుకంటే కంపల్సరీ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒక లోపల ఒకటి ఉంటుంది. అవును సార్, అవును. మస్ట్ సక్సెస్, లేకపోతే మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఇట్లాంటి ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ పక్కన పెడితే వాళ్ళకి ఏది ఉండదు. బట్ ఇక్కడ మస్ట్. మీరు అన్న పాయింట్ కరెక్టే. బట్ నేను ప్రైమరీగా ఫస్ట్ నుంచి అనుకుంటుంది ఏంటంటే, నేను ఎంజాయ్ చేసేది ద జర్నీ, ద హోల్ ప్రాసెస్. సక్సెస్ ఇవన్నీ అది సెకండరీ. నేను ఈ యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, రవితో పనిచేస్తున్నప్పుడు కానీ, ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి నాకు ప్రైమరీ. తర్వాత డెఫినెట్లీ అది మిగతాదంతా ఆడియన్స్ చేతిలో ఉంది, అది నా చేతిలో లేదు. నా కర్మని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, అంటే నేను నా వైపు నుంచి నా 100% డెలివర్ చేశానని నమ్ముతున్నాను. ఇంకా అది ఆడియన్స్ చేతుల్లో ఉంది, అది డెఫినెట్గా నచ్చుతారని నేను నమ్ముతున్నాను. సో ప్రెషర్ అయితే ఎప్పుడు తీసుకోలేదండి, ఎప్పుడు ఆలోచించలేదు ఆ పరంగా. ఓకే, రవి గారు, మీరు ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు, రైటరు ప్లస్ ఎడిటరు, ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేసినట్టున్నారు. భానుమతి రామకృష్ణలో చిన్న క్యామియో చేశాను, చేసినట్టున్నారు. ఒక సినిమాకి పాట రాశారు, ఈ సినిమాలో కూడా పాట రాశాను. అదే ఏంటి మీ దగ్గర ఈ మల్టీ టాలెంట్ ఏంది? ఇంకా దాగున్న టాలెంట్ ఏమైనా ఉందా? ఇంకేం లేవు, మొత్తం అన్ని బయట పెట్టా. లిరిక్స్ అవన్నీ బేసిక్లీ కొన్ని అవుట్ ఆఫ్ నెసెసిటీ నేర్చుకున్నాను సార్. నేను ఏడీగా పనిచేస్తున్న సినిమాకి ఎడిటర్ హ్యాండ్ ఇచ్చాడు. సో ఇంకా ఆ మూమెంట్లో ఇంకా ఏం చేయాలి తెలియక నేనే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఫుటేజ్తో జస్ట్ ప్లేడ్ అరౌండ్. సో అలా ఎడిటింగ్ వచ్చింది. సో ఎడిటింగ్ అలా ఇంకా క్షణం నేనే చేసా. ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఎడిటర్. కృష్ణ అండ్ లీలాని ఎడిట్ చేసా. సమ్వేర్ ఎక్కడో నేను రాసి తీసిన సినిమాలు నాకన్నా బెటర్గా ఇంకెవరికి అర్థం అవ్వదు అనిపిస్తుంది. ఓకే, సో బట్ నా లైన్స్ క్లియర్ ఉంటాయి. డైరెక్షన్ సెట్ మీద ఓన్లీ డైరెక్టర్ రైటర్గా ఉంటా. బట్ ఎడిటర్కి వచ్చినప్పుడు ఇంకా డైరెక్టర్ రైటర్ అంతా పక్కన పెట్టి ఏది అవసరం సినిమాకి, ఏది అవసరం లేదు, ఓకే, అలాగే ఆలోచిస్తా. ఒక రూత్లెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తా, నరికి పడేస్తుంటారు చాలా. ఇప్పుడు వస్తున్న యంగర్ జనరేషన్కి పాతకాలం డైరెక్టర్లు పక్కన పెడితే ఇప్పుడు వస్తున్న యంగర్ జనరేషన్కి ఆల్ క్రాఫ్ట్స్ మీద కూడా కమాండ్ ఎక్కువగా తీసుకుంటున్నారు, ప్లస్ అన్నింటిలోనే ఇన్వాల్వ్ అవుతున్నారని ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ తీసుకునండి, తనే ఎడిటింగ్ చేసుకుంటున్నారు, తనే అన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చేసరికి మీరు ఎడిటింగ్ అది అన్నీ నేనే చేసుకుంటారు. అడవి శేషుడు అనుకోండి, అతనిది ఒక రూట్. ఇట్లా సిద్ధు జొన్నలగడ్డ, అతనిది ఒక రూట్. ఇలా కొత్త యంగర్ జనరేషన్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ లోడెడ్ టాలెంట్తో వస్తున్నారు. అవును సార్.
ఇది 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 మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా నేర్చుకోగలుగుతున్నారు ఇదంతా? అసలు సినిమా అనే ప్యాషనా లేకపోతే మీకు టెక్నాలజీ? కంప్లీట్లీ ప్యాషన్ అంతే, స్టోరీ టెల్లింగ్ ప్యాషన్. బికాస్ మీరు ఇప్పుడు చెప్పిన పేర్లు అందరూ కూడా వాళ్ళు దే విన్ హియర్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. వాళ్ళకి బ్రేక్ రావడానికి చాలా టైం పట్టింది. సందీప్ కానీ, శేష్ కానీ, సిద్ధు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు 10 years నుంచి ఉన్న తర్వాత వాళ్ళకి బ్రేక్ వచ్చింది. క్షణంతో కానీ, కృష్ణ అండ్ శ్రీలతో కానీ, అర్జున్ రెడ్డితో కానీ. సో ఐ థింక్ ఆ 10 years ప్రాసెస్లో ఇంకేమవుతుందంటే ఎవరు మనకి ఏం సపోర్ట్ ఎక్కడ దొరక్క ఐ థింక్ అవుట్ ఆఫ్ నెసెసిటీ వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు శేష్, సిద్ధు తెలుసు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పగలను. వాళ్ళు చాలా రోజులు ఎవరో కథ రాస్తారని వెయిట్ చేశారు, కానీ రావట్లే కథలకి. ఇంకా వాళ్ళకి తెలుసు వాళ్ళ లోపల ఏదో టాలెంట్ ఉంది, వాళ్ళని సెల్ఫ్ బిలీఫ్ ఉంది వాళ్ళ మీద. సో ఇంకా దే స్టార్టెడ్ లైక్ దట్. ఇంకెవరు రాయినప్పుడు ఏం చేయాలి, మనకు మనమే రాసుకోవాలి. సో దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సెల్ఫ్ మేడ్. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి అది ప్రూవ్ అయ్యి ఆడియన్స్ దానికి వ్యాలిడేషన్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇట్స్ లైక్ అన్ అడిక్షన్. బికాజ్ మనకు తెలియదు బయట ఎవరు రాస్తారు, ఏం చేస్తారో. వీళ్ళు స్టోరీ విన్నా కూడా అది యాక్ట్ చేసిన తర్వాత చెప్పినట్టు రాకపోవచ్చు. సో ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే అంత స్ట్రగుల్ చూసి వచ్చిన తర్వాత ఐ డోంట్ థింక్ దే కెన్ ఎనీబడీ కెన్ ఎఫర్డ్ ఎ ఫెయిల్యూర్. ఓకే. ఇంకొకసారి మీరు ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి కూడా ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత ఒక కంపారిజన్ వస్తుంది మీ ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి కూడా మరొక అర్జున్ రెడ్డి అని చెప్పేసి. అది మీరు ఎలా చూస్తారు? అది యాక్చువల్లీ చెప్పాలంటే అది నాకు తెలుసండి ఎందుకు వస్తుంది. అది జస్ట్ ఆ ట్రైలర్లో వాడిన బూతుల వల్ల, అగ్రెసివ్ బిహేవియర్ వల్ల అర్జున్ రెడ్డి అని పిలుస్తున్నారు. యాటిట్యూడ్, క్యారెక్టర్ యాటిట్యూడ్. కానీ అసలు సినిమాకి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కి యాంగర్ ఇష్యూస్ లేవు, అగ్రెసివ్ బిహేవియర్ ఉండదు, ఉండదు. అంటే కంప్లీట్లీ 2 different క్యారెక్టర్స్. ఓకే. బట్ ఇంకా అర్జున్ రెడ్డి ఒకరికే కోపం రావాలి అంటే ఏం చేయలేము ఎవరు. 2 different క్యారెక్టర్స్ అన్నారు. ఏంటిది 2 shades ఉన్నాయా క్యారెక్టర్? అర్జున్ రెడ్డి వేరే క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ వేరే. ఓకే, అది సోలో క్యారెక్టరే. లేదు, స్ప్లిట్ పర్సనాలిటీ లేదు. ఓకే. ఎక్కడ షూట్ చేసేది సార్ ఈ సినిమా అంతా? ఇక్కడ మొత్తం హైదరాబాద్ సార్. 90% ఆఫ్ ఇట్ ఇన్ హైదరాబాద్. గోవాలో కొన్ని ఎపిసోడ్స్ చేసాం, ఒక 2 songs చేసాం. ఓకే. ఏంది గోవా బీచ్లో సాంగ్ చేయడానికి ఎవరు ఇబ్బంది పడ్డారంట? హీరోయిన్ ఎవరు ఇబ్బంది? నేను ఇబ్బంది పడ్డానండి. బాగుంది, చాలా బాగుంది. ఏ కాదు, నేను ప్రతి ఇంటర్వ్యూని మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా కన్విక్షన్తో, చాలా స్ట్రెస్తో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అంటే కట్ చెప్పినా కూడా వినలేదు అని ఇట్లా ఫుల్ సీరియస్గా చెప్తాడు. నమ్మేస్తారు జనాలు. నేను చెప్పే సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు, అనవసరంగా ఏ సర్టిఫికేట్ ఇస్తారు అని చెప్తే వినలేదు యాక్టర్స్. ఏం చేస్తాను నేను? అంతగానే ఎంబారసింగ్ మూమెంట్. చూసారా రవికాంత్ లో ఎంత మంచి యాక్టర్ ఉన్నారు. మీరు యాక్టర్ని తొక్కేస్తున్నారండి, ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు క్యారెక్టర్లో. లేదండి, ఆల్ జోక్స్ అపార్ట్. దానికి యాక్చువల్లీ మా ముగ్గురు మధ్యన అంత అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఐ థింక్ అది రియలిస్టిక్గా న్యాచురల్గా వచ్చింది. దే వర్ వెరీ మచ్ ప్రొఫెషనల్, బోత్ ఆఫ్ దెమ్, మాన్సా అండ్ రోషన్. అండ్ అంటే అందరికీ ఆబ్వియస్లీ ఆ ఇంటిమేట్ సీన్స్ వచ్చేసరికి ఏ యాక్టర్కైనా ఇబ్బంది ఉంటుందండి, బికాస్ ఐ డన్ సీన్స్ లైక్ దట్ బిఫోర్ ఇన్ మై ఫిల్మ్. బట్ ఇట్స్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అంతే. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండడం వల్లే జరిగింది అది. ఇవి సీన్లు ఇంత బోల్డ్ కంటెంట్ ఉంటుందని చెప్పేసి స్టోరీ చెప్పినప్పుడు మీరు సుమగారి, రాజీవ్ గారికి కన్వే చేశారా? అవునండి. వాళ్ళకి తెలుసా? తెలుసు. అంటే ఒక ఎక్స్టెంట్ వరకు తెలుసు. అంటే చేసి చూపించలేం కదండి, అప్పుడు చెప్తాము. అది ఎలా చేస్తాం అనేది కూడా చెప్పలేము. సో ఒక ఎక్స్టెంట్ వరకు తెలుసు రవి చెప్పినట్టు. బట్ లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్, బికాజ్ వాళ్ళకి తెలుసు స్టోరీలో ఎందుకు ఉంది అది. అంటే ఏదో ఊరికే జనాలను అట్రాక్ట్ చేయడానికి కాదు, దానికి ఒక నెసెసిటీ ఉంది. అంటే ఆ స్టోరీలో ఇట్ సర్వ్స్ అ డిఫరెంట్ పర్పస్. మీరు సినిమా చూస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు ఈ కాలంలో లవ్ స్టోరీలో 2 బూతులు 4 ముద్దులు పెడితే సరిపోతుందని. కానీ దానికి మించి చాలా ఉంది సినిమా. ఎగ్జాక్ట్లీ. అట్లాంటివి కావాలంటే చాలా వస్తాయి. ఏ సినిమా అనుకుంటే అవ్వదు కదా. అప్పుడు అది థియేటర్లో కాదు సార్, అది వేరే వెబ్సైట్లో అవ్వాలి. సో బట్ ఓవరాల్గా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ ద సీన్, ఐ మీన్ సినిమాలో మీరు అన్న బోల్డ్ కంటెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ బికాస్ ఇట్ సర్వ్స్ ద పర్పస్ ఫర్ ద స్టోరీ. అంటే ఏదో ఊరికే అంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి అయితే అస్సలు కాదు. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అలానే చేయాల్సి వచ్చింది అని. ఓకే సార్. ఇంకోటి మనకి రోషన్ గారు, మీరు యాక్టర్ అవుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా మీ ఫాదర్ అండ్ మదర్ ఇచ్చిన గైడెన్స్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీకంటే ముందు ఉన్నారు కాబట్టి. అవును సార్. నంబర్ 1 వాళ్ళు ఎప్పుడూ నాకు చెప్పేది ఏంటంటే, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి, అండ్ నీకు తర్వాత ఎప్పుడైనా నీ మనసు మారినా కూడా తప్పే లేదు, నీ ఇష్టం వచ్చిందే చెయ్యి, నువ్వు ఎప్పుడు నీకు ఏది నచ్చో అది చెయ్యి. అండ్ గైడెన్స్ పరంగా వస్తే డెఫినెట్గా చెప్పేది కష్టపడాలి,
ఇది చేయాలి, మా నాన్న అయితే చవగొట్టేశాడు, నువ్వు ఫైట్స్ నేర్చుకోవాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి మెయిన్గా, క్లాసెస్ తీసుకోవాలి. అండ్ నేను తాత దగ్గర కూడా తీసుకున్నాను, డిఫరెంట్ కోర్సెస్ కూడా చేశాను. సో ఓవరాల్గా అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటే, సో దే ఆస్క్డ్ మీ అంటే నువ్వు చేయాలి, ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. అండ్ ఫార్చునేట్లీ నేను చేశాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. వాళ్ళు అప్పుడు అలా చెప్పడం వల్ల ఈరోజు వాట్ ఎవర్ యూర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ ఇస్ దట్. వాళ్ళు అంటే నన్ను పుష్ చేసి కొన్ని చోట్ల అంటే టీనేజర్లో కానీ వీటిలో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంచెం ఇలా చెప్తాం అంటే దాని ప్రాక్టీస్లు కానీ సరిగ్గా చేయకపోవడం వల్ల అప్పుడు కూడా పుష్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకు ఇదే కావాలని క్లారిటీగా నేను చెప్పాను కాబట్టి. సో అలా వాళ్ళు నించోవడం వల్ల నా కోసం వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ దట్ అండ్ దేర్ పేరెంటింగ్. ఓకే ఎప్పుడైనా మిస్ అయ్యారా వాళ్ళని? మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, ఓవరాల్గా ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ పీపుల్. అవును, ఎగ్జాక్ట్లీ. ఇద్దరు వర్కింగ్, ఇద్దరు చాలా బిజీగా ఉంటారు. బట్ ఇద్దరు కూడా ఏ మూమెంట్లో కూడా నేను ఆ మిస్ అయినట్టు నాకు ఆ థాట్ వచ్చేలా కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదు. బికాజ్ వర్క్ చేస్తూ కూడా వాళ్ళు దే మేడ్ షూర్ నా కోసం కానీ మా చెల్లి కోసం కానీ ఇంకా మిగతా ఇంట్లో ఉండే మా అమ్మమ్మ నాన్నమ్మ తాత వాళ్ళు ఉన్నప్పుడు మా అమ్మమ్మ కోసం దే మేడ్ ద టైమ్ అండ్ ఉన్నారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నాకు ఒకసారి రాజీవ్ గారు చెప్పారనమాట, మీ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా మేము ఎందుకు ఉండట్లేదని అడిగానండి. అడిగితే లేదు పిల్లలు మిస్ అవుతున్నారు, ఫ్రెండ్స్ కనుక అంత గ్యాంగ్ ఇది అమ్మేసాం వెళ్ళిపోతామని చెప్పేశారనమాట. అప్పుడు అనిపించింది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫ్యామిలీకి పిల్లలకి అని చెప్పేసి. అందుకే అడిగాను అనమాట, మిస్ అయ్యారా మీరు, ఏమైనా మిస్ అయ్యారా, ఆ ఫీలింగ్ మీకు వచ్చిందా రాలేదా అని అడగ. నాకు ఎప్పుడు రాలేదండి. ఓకే ఓకే గుడ్. అయితే ఇంకొకటి రోషన్, మీరు ఇప్పుడు సినిమా చేస్తున్నారు సార్, సినిమా రేపు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ని ఎలా తీసుకోవాలని ప్రిపేర్ అవుతున్నారు? అంటే రిజల్ట్ అనేది ఎప్పుడు మనకు అనుకూలంగా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవును, వస్తుంది, కానీ ఒకవేళ రాలేదు అంటే సార్ అదే స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూ వస్తుంది ఏంటంటే నేను ఈ జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాను. నాకు స్టార్టింగ్ నుంచి నా కోరిక ఏంటంటే యాక్టింగ్ అనేది నాకు ఒక నిజమైన ప్రేమ లాంటిది. అండ్ ఇట్ గివ్స్ మీ అ థ్రిల్. ఆ థ్రిల్ని దాన్ని ఎంజాయ్ చేసి జనాలకు ఒక మంచి కథను తీసుకురావడం అనేది నా కోరిక. రిజల్ట్ అంటారా, ఐ థింక్ రిజల్ట్ నా సక్సెస్ నాకేంటి అంటే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు జనరేట్ అన్ ఇంపాక్ట్. డబ్బులు ఇవన్నీ కాదు సార్. ఒకవేళ ఒకటి చూసి అరే భలే ఉందిరా సినిమా, అండ్ ఆర్ మేబీ ఆ సినిమాని చూసినప్పుడు ఆ 2.5 గంటలు వాడి లైఫ్లో ఉండే కష్టాలని మర్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాడు, లేదు దాన్ని చూసి దాంట్లో ఏదైనా నచ్చి దాని త్రూ ఇన్స్పైర్ అయ్యాడు అంటే దట్ ఈస్ మై సక్సెస్ సార్. సో ఆ సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తాను. కానీ డబ్బులు ఇవన్నీ వస్తుంటే పోతుంటే అది మన కంట్రోల్లో ఉండదు అది ఇంకా. సో డెఫినెట్లీ ఐ టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద మోస్ట్ పాజిటివ్ వే. ఓకే, మీ ఏజ్ ఎంత? 23 అండి. 23కి 43లా మాట్లాడుతున్నారు. అదే ఇంత మెచ్యూరిటీ అనేది. వెరీ వెరీ మెచ్యూర్డ్ ఫర్ హిస్ ఏజ్. ఓకే సరిపోయింది. మీ ఇద్దరి బాండింగ్ నాకు తెలిసి స్ట్రాంగ్ బాండింగ్ అనిపిస్తుంది. చాలా ఎక్కడ కనెక్ట్ అయ్యారండి ముందు, సినిమా కంటే ముందు? ఒక సంగీత్లో కలుసుకున్నాను. హర్ష వైవహర్ష అన్నాడు కదా, తన సంగీత్లో కలిసాం ఒకసారి. ఓకే, అక్కడ కనెక్ట్ అయ్యారు. అక్కడ కలిసాం, బట్ అంటే అక్కడ కనెక్ట్ అవ్వలే. బట్ ఈ సినిమా ప్రాసెస్లో ఎక్కువ కనెక్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ ఎవ్రీడే కలిసాం మేము ఈ సినిమా చేసే ప్రాసెస్లో. లాస్ట్ 9-8 months నుంచి ఎవ్రీడే వి మెట్. ఓకే, నిన్నటి వరకు ప్రైవేట్ లైఫ్ అంటే ఈ రోజు వరకు ప్రైవేట్ లైఫ్ మీది, రేపటి నుంచి పబ్లిక్ లైఫ్, సెలబ్రిటీగా మారబోతున్నారు. సో సెలబ్రిటీకి వచ్చే విషయాలన్నీ సోషల్ మీడియా కానీ ఏదైనా సరే చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా పైన మీకున్న అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా ఇస్ వెరీ వెరీ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ అంటే చాలా మందిని ఎంకరేజ్ చేయడం కానీ అంటే వాళ్ళ థింగ్స్ని బయట పెట్టుకోవడానికి అంటే వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేయడానికి. అలాగే దేర్ ఇస్ సో మెనీ పీపుల్ ఆన్ సోషల్ మీడియా వేర్ అంటే అనవసరమైన పెడుతుంటారు సంబంధం లేకుండా. అంటే ఒకవేళ నిజంగానే అంటే ఇష్టం వచ్చినట్టు పెడుతుంటారు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ డజంట్ మ్యాటర్. నేను స్టార్టింగ్ నుంచి కూడా నమ్ముకుంటూ వచ్చింది ఏంటంటే అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇట్ షుడ్ బి ద సేమ్. నన్ను సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ డిఫైన్ చేయదు హూ ఐ యామ్ యాజ్ రోషన్. సో అలాగే సోషల్ మీడియాలో వాడు గుడ్ పెట్టినా బ్యాడ్ పెట్టినా నేను ఒకటే, నాకు తెలుసు నేనేంటో. సో వాడు పెట్టే బ్యాడ్ కామెంట్ కానీ గుడ్ కామెంట్ అయినా కూడా దట్ డజంట్ డిఫైన్ మీ. సో రెండిటికి మధ్యలో ఉండడమే ఐ థింక్ ద బెస్ట్ స్పేస్ అని నాకు ఎప్పుడు అనిపించింది సార్. ఓకే, ఇక ఫ్రెండ్స్ ఉన్నారా? గ్యాంగ్స్ అంటూ పెద్దగా లేరు సార్ నాకు. అంటే స్కూల్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ అలాగే రవి
ఇప్పుడు పరిచయమైన మా అనన్య, కిరణ్, ఇంకా అలా చాలామంది ఉన్నారు. పెద్ద ఈ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అయితే టైం లేవు సార్ ఇలా ఫ్రెండ్స్ కానీ అలా తిరగడం కానీ. ఎవరితో పని చేసాం వాళ్ళే ఫ్రెండ్స్ అంతే. ఏంటి సార్ మీరు ఈ జర్నీలో రోషన్ గారిలో అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి రోషన్ గారికి చెప్పారా మీరు ఎప్పుడైనా? నేను అందరికీ ఒకటే చెప్తా సార్, నేను నెగిటివ్స్ గురించి ఎక్కువ పట్టించుకోవద్దని చెప్తా. బికాజ్ అవసరం లేదు. అంటే చెప్తేనే కదా వాళ్ళు మార్చుకోగలిగేది. అంటే కొంతమందికి నెగిటివ్ చెప్తే దాని గురించి ఎక్కువ ఆలోచించి ఉన్న పాజిటివ్ని వదిలేస్తారు సార్. ఓకే. సో రోషన్ అని కాదు, బట్ యూజువలీ సో దట్స్ వై నెగిటివ్స్ మీద ఫోకస్ చేసే కన్నా పాజిటివ్స్ మీద, స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేసే వెళ్ళడమే ముందుకు బెటర్ అనిపిస్తుంది నాకు పర్సనలీ. సో నేను అంటే చాలా ఎక్కువ తెలుసు సార్ నాకు రోషన్ గురించి ఈ ప్రాసెస్లో. అంటే అతని ప్రాసెస్ ఏంటి, అతని క్యారెక్టర్లోకి ఎలా వెళ్తాడు, ఈజీగా తీసుకోడు, ఫస్ట్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం, డిసిప్లిన్. దాన్ని చాలా వర్షిప్ స్పేస్లో చేస్తాడు సినిమాని. లిటరలీ ఒక దేవుళ్ళ చూస్తాడు ఆ క్రాఫ్ట్ని. సో దట్ వే ఐ థింక్ దట్ ప్యాషన్ అది చాలా ఎక్కువ రోజులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది ఇంకా ఎక్కువ అవ్వాలే కానీ తగ్గకూడదు 1% కూడా. సో ఈజ్ వెరీ మెచ్యూర్డ్ ఫర్ హిజ్ ఏజ్. బ్యూటిఫుల్ ప్రాసెస్ తన యాక్టింగ్ క్యారెక్టర్లోకి వెళ్ళే ప్రాసెస్. కానీ అంటే ఆ మాత్రం సరెండర్ ఒక మనిషి అయ్యాడంటే స్టోరీకి, క్యారెక్టర్కి అంతకన్నా ఇంకేం అవసరం లేదు సార్ సినిమాకి. సో అంటే ఫస్ట్ ఆనెస్టీ ఉంటుంది కదా, ఆనెస్టీ విల్ టేక్ యూ ఫార్వర్డ్ మోర్ దెన్ నువ్వు 4 కొట్టేవా లేకపోతే 10 మందిని కొట్టేవా, ఎంతమంది గాల్లోకి ఎగిరారు, ఇదంతా పక్కన పెడితే ద ఆనెస్టీ విత్ విచ్ ద యాక్టర్ అప్రోచెస్ దట్ క్యారెక్టర్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఓకే. ఈ బబుల్ గమ్ అనే టైటిల్ మీరు లవ్ జస్టిఫికేషన్ ట్రైలర్లో ఇచ్చారు. కరెక్ట్. వన్స్ పట్టుకుంటే వదలరా అని ట్రైనింగ్. బట్ దీన్ని క్యారెక్టర్, రోషన్ క్యారెక్టర్ని ఓన్లీ లవ్ వరకే చూపిస్తున్నారా రోషన్ క్యారెక్టర్లో, లేకపోతే మొత్తం తన కెరీర్ చూపిస్తున్నారా? ఏంటి స్టోరీ లైన్ ఏంటి? ఇది మోర్ ఆఫ్ రిలేషన్షిప్ డ్రామా సార్. ఇది కెరియర్ ఓరియంటెడ్ స్పేస్లో సినిమా ఉండదు. ఇది ఒక వాళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ మెయిన్ ప్రిడామినెంట్లీ ఉంటుంది. అది కాకుండా ఇద్దరు లైఫ్స్లో ఇన్ జనరల్ ఏం జరుగుతుందో కొంచెం కొంచెం చూపిస్తాం అంతే, లైక్ టాట్ బిట్స్ అండ్ పీసెస్. బట్ మోర్ ఆఫ్ ఇట్స్ రిలేషన్షిప్ డ్రామా, ఇట్స్ లవ్ స్టోరీ. వాళ్ళిద్దరి మధ్యనే కథ ఎక్కువ జరుగుతుంది, అమ్మాయి అబ్బాయి మధ్యన. ఇది మరి ఈ సినిమా బిజినెస్ ఇవన్నీ మీకు ఐడియా ఉందా? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంది సినిమా, ఐడియా ఉందా? అవుతుంది సార్. అంటే ఇట్స్ నైస్. అంటే చాలా ఓటీటీలు చూసారు, నచ్చింది వాళ్ళకి, ఇంకా నెగోషియేషన్స్ అవి అవుతున్నాయి. సో ఇట్స్ ప్రెటీ నైస్. బయట బజ్ బాగుంది, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫోన్ చేస్తారు. ఎందుకంటే అందరూ ఒకటి నడుస్తుంది డిస్కషన్, ఏంటి వీళ్ళకి ఇంత ధైర్యం, ముందుగానే ప్రీమియర్ చేసేస్తున్నారు, షోస్లో వేసేస్తున్నారు అని చెప్పేసి. అందుకని అడుగుతున్నా ఇది. అంటే ఫస్ట్ మేకర్స్ అందరికీ సినిమా నచ్చింది సార్, నచ్చింది. అండ్ ఎవరైతే కొంతమంది మేము చాలా సెలెక్ట్ ఫ్యూకి చూపించాం స్టోరీ అవి ఏం తెలియని వాళ్ళకి, సో వాళ్ళ మీద ఇంపాక్ట్ వేరేలా ఉంది. సో వి థాట్ వెన్ వీఆర్ కాన్ఫిడెంట్ ఎందుకు ఆగడం, ఇంకా ఒక రోజు ముందు ప్రీమియర్స్ అక్రాస్ వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ ఈ సిటీస్లో 7:30 నుంచి ప్రీమియర్స్ ఉన్నాయి. 28th. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సినిమాలకి గ్యాప్ దొరకట్లేదు. కరెక్ట్. సినిమాకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పెద్ద హీరోలకి సినిమాలకి టాక్ బాగాలేదంటే థియేటర్కి ఎవడు రావట్లేదు. అవును సార్. అట్లాంటిది థియేటర్లో ఆల్రెడీ ఒక సినిమా రన్నింగ్లో ఉంది, ఇంకొక సినిమా మీ సేమ్ డే రిలీజ్ అవుతుంది. అవును సార్. అవును సార్. వేసేస్తున్నారు, రిలీజ్ చేసేస్తున్నారు. ఏంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిన అంశం ఏంది మీకు మీద? అది కాన్ఫిడెన్స్ ఒకటి సార్, కాన్ఫిడెన్స్ చేసిన సినిమా మీద కాన్ఫిడెన్స్. నెక్స్ట్ ఐ బిలీవ్ దట్ ఏ సినిమా ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, బట్ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు దానికి మంచి బజ్ వచ్చింది. దాని తర్వాత హబీబీ జిలేబీ సాంగ్ చేసాం, దానికి మంచి బజ్ వచ్చింది, అది బాగా వెళ్ళింది. సో వితౌట్ ఇంత బజ్ ఇప్పుడు జనరేట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంకా డిలే చేయకూడదు. బికాజ్ అది ఫెబ్లోనో మార్చిలో వస్తే అది ఆల్మోస్ట్ ఇప్పుడు మధ్యలో 6 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి. సో ఇప్పుడు ఆ హడావిడి అంతా చల్లారి మళ్ళీ దాన్ని మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ బయటికి తీసుకురావాలి. సో మాకెందుకో అది ప్రాక్టికల్గా అనిపించలేదు. సో ఐ థింక్ ఆ బజ్ ఉన్నప్పుడే సినిమాలు చూడాలండి. అంటే ఐమ్ షూర్ సలార్ ఆడుతుంది డెఫినెట్లీ, బట్ ఇంకో కొత్త సినిమా వచ్చి అది నచ్చితే అది కూడా చూస్తారు జనాలు. అండ్ డెఫినెట్లీ సార్ నాకు నమ్మకం ఏంటంటే సార్, తెలుగు ఆడియన్స్ పైన అన్ని సినిమాలు చూస్తారని నమ్మకం నాకు. డెఫినెట్గా సినిమా బాగుందంటే దాన్ని ముందరికి తీసుకెళ్తారు. అండ్ డెఫినెట్గా సినిమా బాగుంది, నేను సినిమాని చూసాను, ఆ కాన్ఫిడెన్స్ 100% సినిమా వరకు అయితే మా సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పగలుగుతా సార్. అండ్ తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా, మన తెలుగు ఆడియన్స్ ప్రేక్షకులు డెఫినెట్గా అన్ని సినిమాలని చూస్తారు. ఓకే, గుడ్. అయితే
ఒక తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది సార్. విపరీతమైన కాంపిటీషన్తో నడుస్తుంది తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు మనం వచ్చిన వారసులుగా ఇంట్రడ్యూస్ అయినా కానీ ఒక సినిమా బాగాలేదంటే రెండో రోజు చూడటం మానేస్తున్నారు. రెండో రోజు చూడటం మానేస్తున్నారు. అది అస్సలు తప్పలేదని నేను నమ్ముతున్నాను. ఫర్దర్గా కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలండి, మీకు క్లారిటీ ఉందా? కెరీర్ ప్లానింగ్ అంటే సార్ ఒకటే నా ప్లాన్ ఏంటంటే ఏ సినిమా చేసినా బాగుండాలి అది. అంటే ఇట్ హ్యాస్ టు బీ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఇప్పుడు జనాలు చూస్తే మీరు అన్నట్టు రెండో రోజు కల్లా చూడట్లేదు బాగాలేదు అంటే, అండ్ అలానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి 2 గంటలు థియేటర్లో కూర్చొని వాడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అంటే ఆ టైంకి జస్టిస్ చేయాలి మనం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పర్ఫార్మెన్స్ కానీ స్టోరీ కానీ అన్నీ ఉండాలి. అది ఉంటేనే సినిమాని చూడాలి. లేదు అంటే డెఫినెట్లీ సినిమా బాగాలేదంటే ఒక్కరోజు కూడా 2 రోజులు కూడా ఒక్క రోజు తర్వాత కూడా చూడకూడదు. నా గోల్ ఏంటంటే నేను చేసే ప్రతి సినిమా బాగుండాలి. అదే సార్ నా గోల్. ఓకే, ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుందామని, మీకు ఎలాంటి రోల్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా? సార్ నాకంటే స్పెసిఫిక్ రోల్ కానీ స్క్రిప్ట్లు కానీ అలా లేవు సార్. ఎనీ గుడ్ స్క్రిప్ట్, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ 2-4 గంటలు ఆ థియేటర్లో ఎందుకు కూర్చోవాలి అండ్ ఆ స్క్రిప్ట్ దానికి జస్టిస్ చేయగలుగుతుందా అని ఆలోచించి తీసుకుంటా సార్ నేను. ఓకే, ఒక ఫార్ములా నడుస్తుంది ఇండస్ట్రీలో. కమర్షియల్ సినిమా అని ఒకటి, కంటెంట్ బేస్డ్ స్టోరీ బేస్డ్ వెళ్ళటం ఒకటి, ఆర్ట్ సినిమా ఒకటి, ఇలా ఒక ఫార్ములా వెళ్ళిపోతుంది. వాటిల్లో మీకు దేంట్లో వెళ్ళాలని చెప్పేసి అన్నీ అది కమర్షియల్ ఫార్ములా నడుస్తుంది. వాటిలో ఫైట్లు, కామెడీ. కరెక్టే సార్, మీరు అన్నది కరెక్టే. బట్ నేను కంప్లీట్గా ఎప్పటి నుంచి బిలీవ్ వస్తుంది ఏంటంటే ఆర్ట్ అనే దానికి ఫార్ములా ఉండదు. అది సైన్స్ ఒకవేళ అయ్యి ఉంటే, సినిమా అనేది ఒక సైన్స్ అంటే దానికి ఫార్ములా ఉంటుంది. బట్ ఆర్ట్ కెన్ నెవర్ హ్యావ్ అ ఫార్ములా. సో ఇది ఇలా చేస్తే ఇలా సక్సెస్ అవుతుంది అనేది ఎవ్వడు ఏం చెప్పలేడు. సో ఐ థింక్ ఒక మంచి సినిమా చేసుకుంటూ ప్రతి సినిమా ఏమంటారు సినిమా బాగుండి జనాలకి నచ్చేటట్టు ఉండి జనాల్ని ఇంపాక్ట్ చేసి ఎంగేజ్ చేస్తే మాత్రమే ముందుకు తీసుకెళ్తారు. తప్పితే అది కమర్షియల్ సినిమా లేకపోతే ఆర్ట్ సినిమా ఏ పదాలు వాడకుండా సినిమా బాగుంది అనేది వస్తే సరిపోతుంది సార్. ఫార్ములా అనేది ఎక్కడా వర్తించదు ఆర్ట్కి, నా అండర్స్టాండింగ్లో. ఓకే, గుడ్ ఆన్సర్. అయితే ఇంకొకటి, మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ స్టేజ్ మీద మిమ్మల్ని ఎవరో డిస్కస్ చేశారు, వీడియో హీరో ఏంటి అని మాట్లాడారన్నారు. అది ఎక్కడి నుంచి, ఇండస్ట్రీ నుంచి వచ్చిందా, బయట పీపుల్ నుంచి వచ్చిందా? వాళ్ళకి మీరు మల్టిపుల్ ప్లేసెస్ సార్. అంటే నేను కొంతమంది మాట్లాడడం విన్నాను, చదివాను 2-3 థింగ్స్. సో నాకు అది ఎందుకు మాట్లాడాలనిపించిందంటే దట్ ఈస్ నాట్ ఓన్లీ మై ఇష్యూ. ఇప్పుడు సౌత్ ఇండియా కానీ మన ఇండియా, రజనీకాంత్ గారు ఏంటి ఎగ్జాక్ట్లీ. సో ఆ ఇష్యూ ఇస్ నా ఒక్కడితో లిమిటెడ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఇళ్ళకి వెళ్ళాం అనుకోండి, పెళ్లి సంబంధాలు వచ్చాయంటే వద్దు, నల్లగా ఉన్నాడు కర్రగా ఉన్నాడు అని తీసి పడేస్తుంటారు. వాళ్ళ క్యారెక్టర్ గురించి ఎవడు ఆలోచించడు. సో ఐ థాట్ నాకు ఆ స్పేస్ వచ్చింది అంటే నా వెనకాల చాలామంది రెప్యూటెడ్ పీపుల్ ఉన్నారు అండ్ ఆ మూమెంట్ని చాలామంది చూస్తారు వీడియోల్లో. సో దాన్ని నేను కరెక్ట్గా వాడుకొని మేబీ నా తరఫున మేబీ అది ఒక 10% వాట్ ఎవర్ ఐ స్పోక్ అబౌట్ ఆగిన, అంటే చాలా ఇష్యూస్ చాలామందికి ఉండే ప్రాబ్లమ్స్ తగ్గినా కూడా ఐ వుడ్ బీ హ్యాపీ. సో దట్ ఈస్ వై ఐ ప్రిడామినెంట్లీ నాకు అది మాట్లాడాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే ఓకే, గుడ్. అదే రజనీకాంత్ చెప్పేసిండి, ఎవరైనా ఉన్నా కానీ రజనీకాంత్ ఏంటో సూపర్ స్టార్ అని చెప్పేసి. ఇంకొకటి సార్, హీరోయిన్ విషయానికి వస్తే తను ఎక్కడ పిక్ చేశారు సార్? తను చెన్నై అమ్మాయి సార్, తెలుగు అమ్మాయి. యాక్టర్స్ కావాలన్నప్పుడు మేము లుకింగ్ అవుట్ ఫర్ ఆప్షన్స్. తన ప్రొఫైల్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. సో ప్రొఫైల్ చూసినప్పుడు తను వెంటనే క్యారెక్టర్లా కనిపించింది. సో అప్పుడు తనతో ఫోన్ చేసి మాట్లాడి స్టోరీ నైట్ చేసిన తర్వాత తనకు స్టోరీ నచ్చింది. సరే లుక్ టెస్ట్ చేద్దాం, ఇద్దరు కలిసి ఎలా ఉన్నారు చూద్దాం అలా లుక్ టెస్ట్ అది చేసినప్పుడు ఇంకా వీఆర్ కన్విన్స్డ్ దట్ వర్క్షాప్ చేసామండి. అంటే చాలా వర్క్షాప్, అందరు క్యారెక్టర్స్తో చేసాం ఆల్మోస్ట్ వర్క్షాప్స్. బికాస్ చాలామంది కొత్త టాలెంట్ రాబోతున్నారు ఈ సినిమా నుంచి. ఇలా రోషన్ ఫ్రెండ్స్గా చేసిన యాక్టర్స్ కానీ, లేకపోతే మా ఫాదర్గా చేసిన క్యారెక్టర్ కూడా మాన్సా ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ ఆల్రెడీ హర్షవర్ధన్ గారు ఎస్టాబ్లిష్డ్ యాక్టరే, అను హాసన్ గారు ఒక రోల్ చేశారు. వీళ్ళ పేరెంట్స్లో బిందు అనే ఒక యాక్టర్ ఉన్నారు, ఆవిడ ముందు చేశారు 2 సినిమాలు. జయరామ్ ఈశ్వర్ అని ఈజ్ అ న్యూ యాక్టర్ అగైన్. సో హూస్ ప్లేయింగ్ ద ఫాదర్. అతను వీళ్ళందరితో వర్క్షాప్ చేశాం. రోషన్, మీ సినిమాలో మీ ఫాదర్కి క్యారెక్టర్ ఉందా? లేదు సార్, ఈ సినిమాలో అయితే అంటే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్కి అండ్ ఆయన డేట్స్, ఆయన బడ్జెట్స్ వల్ల కూడా కాదండి. బట్ ఈ సినిమాలో కుదరలేదు. నేను చాలా ట్రై చేశా, కానీ వాళ్ళు ఫస్టే చెప్పారు వద్దని చెప్పేశారా? ఓకే ఓకే. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావు ఫస్ట్ సినిమాకి?
నేను యాక్చువల్గా అయితే నా అంటే పిఎంఎఫ్ వాళ్ళు చెప్పకూడదు సార్ యాక్చువల్గా చెప్పకూడదు సార్ చెప్పకూడదు అదే అసలు డిస్కషన్ ఏంటి దాని గురించి చెప్పకూడదు సార్. ఎందుకంటే ఫర్దర్గా మీతో సినిమాలు తీయాలనుకున్న వాళ్ళకి అందుబాటులో ఉన్నారా లేదా మీరు అది వాళ్ళు కాల్ చేసినప్పుడు చెప్పుకుంటారు చేస్తారా? వాళ్ళు కాల్ చేసినప్పుడు మాట్లాడుకుంటారు సార్ అది. ఓకే, ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? ఆడియన్స్కి నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, బబుల్ గమ్ ప్రైమరీగా ఒక లవ్ స్టోరీ అండి. అండ్ డెఫినెట్గా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా, ఏ కులం మొత్తం జెండర్ ఏ తేడా లేకుండా డెఫినెట్గా అందరూ రిలేట్ అవుతారు. ఈ స్టోరీ మన అందరి స్టోరీ. బికాజ్ ఆదిగాడి ఇమోషన్ కానీ జాన్వీ ఇమోషన్ కానీ, ఇమోషన్ ఈజ్ యూనివర్సల్. వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది మీరు కూడా ఏదో ఒక పాయింట్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అండ్ డెఫినెట్గా రిలేట్ అవుతారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మ్యూజిక్ పరంగా కానీ, డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, రైటింగ్ కానీ, మిగతా వాళ్ళ అందరు క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ హ్యావ్ బిన్ డన్ బ్రిలియంట్లీ. సో మీరందరూ థియేటర్కి వస్తే డెఫినెట్గా 2.5 hours 2 hours 27 minutes డెఫినెట్గా ఎంజాయ్ చేసే వెళ్తారు. అండ్ డెఫినెట్గా అరే అమ్మయ్య ఒక మంచి సినిమా చూసి వెళ్ళినారా అన్న ఫీలింగ్తోనే వెళ్తారు. రవి గారు మీరు? సేమ్ సార్, తను చెప్పిన దానికి కొంచెం యాడ్ చేస్తా. ఐ థింక్ బబుల్ గమ్ డెఫినెట్లీ ఇట్స్ పైసా వసూలు. మీరు పెట్టిన డబ్బులకి డబుల్ ది ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అదైతే గ్యారంటీ ఇవ్వగలను. ఎంటర్టైన్మెంట్ అంటే జస్ట్ కామెడీ ఒక్కటే కాదు, నేను కెమెరాకి చూసి చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ అంటే మిమ్మల్ని కదిలించేది, మిమ్మల్ని ఆలోచింపజేసేది, ఏదైనా కూడా ఎంటర్టైన్మెంటే. సో దట్ వే డెఫినెట్లీ బబుల్ గమ్ మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ వదులుతుంది. సో యా, ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.